ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అప్పబడినటువంటి దేవుని పని విషయమైనటువంటి పరిచర్య గురించి కొన్ని సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నా నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ మాటని ప్రభువారు ఎవరికి చెప్పారు? 16వ వచనం చదివితే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి ఈ మాట పలికారు. ఈయన సందేహించడం అనేదాన్ని మనము ఆ వివరణ ఈ మధ్యలో గ్యాప్ లో సందేహించిన వారికి ఎలా ఆ సందేహం నివృత్తి చేశారు అనేది యోహాను సువార్తలో మనం చూస్తాం అనమాట. ఓకే, మన యొక్క ఇప్పుడు ఎంపిక చేసుకుంది ఏంటంటే, దేవుని పరిచర్య క్రీస్తు ద్వారా అపోస్తలులకు అప్పచెప్పబడింది. అది ఎలా ఆ పరిచర్యను, వాక్య పరిచర్య ఎలా కొనసాగుతా వచ్చింది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆ పరిచర్య చేసిన వాళ్ళు అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, చివరికి వాళ్ళ మనం చూసుకోవాలన్నమాట. ఈ మాటని అపోస్తలుడైనటువంటి 11 మంది ఉన్నారు కదా, ఒక ఆయన తక్కువ పేతురు గారు దాన్ని ప్రస్తావన తెచ్చారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అప్పుడు యోధా తప్పిపోయాడని ఇంకా మిగిలినటువంటి సందర్భాలన్నీ చూస్తే 21 నుంచి కొన్ని 25 వరకు వచనాలు చదువుతాను. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు కొనుపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరుల్లో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. ఒకడు ఎలా పరిచర్యలో పాలు పొందాలి, దాన్ని ముందుకు ఎలా కొనసాగించాలంటే, మనం మత్తయి సువార్తలో చదువుకున్నటువంటి మాట ప్రకారం, నేను మీకు ఏ ఏ సంగతులు బోధించినో వాటన్నిటినీ మీరు గైకొనాలి. ముందేం చేయాలంటే, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి. మొట్టమొదటిగా చేయవలసింది శిష్యులుగా చేయాలి. ఎవరికి శిష్యులు? ఆర్గనైజేషన్ శిష్యులు, సంఘాలకు శిష్యులు, వ్యక్తులకు శిష్యులు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
మనుషులకు మనం శిష్యులు అవ్వద్దండి. మనుషులను మనం ఫాలో అవ్వద్దు. క్రీస్తు యొక్క శిష్యులుగా చేయాలి. యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఉండటానికి, లేకపోతే ఆ శిష్యరికంలో ఈ పరిచర్యలో పాలు పొందడానికి అర్హతలను ఇక్కడ చెప్తా ఉన్నారు కదా. బాప్తిసం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు కొనుపోబడిన దినం వరకు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించినటువంటి ఆ యొక్క దినం నుంచి, ఆ రోజు నుంచి యేసు ప్రభు వారు పరమునకు చేర్చుకునేబడేటువంటి అప్పటి వరకు ఈ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉండకూడదు. ఈ గ్యాప్ ఉంది అంటే ఏమైందంటే దానిలో ఉన్నటువంటి కొన్ని సంగతులను మనం మిస్ అవుతా ఉంటాం అనమాట. ఆయనతో ఉండాలా, ఆ విషయాలన్నిటి గురించి మళ్ళీ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం గురించి ఆవశ్యకంగా వారు సాక్షి అయి ఉండాలి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బసబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చాను గనుక అతడు 11 మంది శిష్యులతో కూడా లెక్కింపబడిన, అంటే 12వ వాడిగా లెక్కింపబడ్డాడు. అప్పటి వరకు 11 మంది శిష్యులు ఉన్నటువంటి ఆయన 12 అయిపోయారు. తర్వాత 12 మందితో కలిసి పెంతెకొస్తు దినాన పేతురు గారు కూడా మాట్లాడతాడు. 2:14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లను. ఓకే, మనకు ఇప్పుడు ఏంటంటే 12వ వ్యక్తిని వాళ్ళు ప్రార్థించి యేసుక్రీస్తు వారు అక్కడ సంచరించి ఆయన పరిచయం చేసినటువంటి ఆ దినాల్లో ఆయనతో కలిసి ఉన్నవాడు వాళ్ళలో ఒకడై ఉండాలి, అవన్నీ ఎరిగిన వాడై ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని ఆయన పునరుద్ధరణయ్యేంత వరకు కూడా ఆ సంగతులన్నీ ఆయనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పునరుద్ధరణ గురించి అది సాక్షి అయి ఉండాలి. ఇది ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను, అది ముఖ్యం. ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందు వాళ్ళిద్దరున్నారు. ఇద్దరు క్వాలిఫై అయిన వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరులో ఒకరిని ఎంపిక చేసుకోవడం ఎలా కుదిరిద్ది? నేను పలానా వ్యక్తిని తీసుకుంటానని అంటానికి లేదుగా. అందుకని ఆత్మక సహాయంతో చీటీ వేసి తీశారు. ఆ చీటీ మత్తయి పేరిట వచ్చింది, జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ముందుకు వెళ్దామండి. ఈ పరిచర్యను అపోస్తలుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ పరిచర్య కొనసాగుతూ ఉండగా ఇప్పుడు కొంచెం ల్యాబ్స్ వచ్చినాయి. ఏంటంటే అన్ని జనుల దగ్గరికి ఈ పరిచర్య, లేకపోతే అన్ని జనుల దగ్గరికి వాక్య ఉపదేశాన్ని వెళ్ళడం కొంచెం వెనకాడడం జరిగింది. పేతురు గారి ద్వారా వెనకాడటం జరిగినప్పుడు బర్నబా అనేటువంటి సహోదరుడు ఇంకా
ఈ పరిచర్య చేయడానికి తగినవాడని చెప్పి పౌలును తీసుకొస్తాడనమాట సంఘంలోనికి. పౌలు ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆత్మచేత నడిపించబడినటువంటి వాళ్ళు 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక మాటని నేను చూపిస్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అంత్యోకియలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. అక్కడ అంతమంది ఉన్నారు. చూడండి, వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులించి వారిని పంపిరి. అప్పటి వరకు కేవలం 12 మంది అపోస్తలులు మాత్రమే పరిచర్య జరిగిస్తా ఉన్నారు, వాక్యోపదేశం చేస్తా ఉన్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వాక్యోపదేశం చేసినటువంటి ఈ సందర్భంలో యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గంతో చంపబడతాడు 12వ అధ్యాయంలో. అపోస్తలులలో ఎంతమంది యాకోబులు ఉన్నారు? అపోస్తలులలో యోధాలు ఎంతమంది ఉన్నారు? అపోస్తలులలో యోహానులు ఎంతమంది ఉన్నారు? ఈ విషయాలు మనకు తెలియాలి. అపోస్తలులలో వాళ్ళ పేర్లు మనకు తెలిసినప్పుడు కొన్ని విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే, ఈ దేవుని యొక్క పనిని యేసుక్రీస్తు వారి ద్వారా జరిగించినటువంటి ఈ రక్షణ కార్యం సంపూర్ణం చేసిన ఆయన సర్వసత్యంలోనికి దీన్ని తీసుకెళ్లడానికి ఆయన అప్పగించినటువంటి ఆ సీక్వెన్స్ ని మాత్రమే మనం చూస్తున్నాం. అవి అపోస్తలుల గురించి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఈ పరిచర్యని, వాక్య పరిచర్య చేసేటువంటి దీన్ని అపోస్తలుల ద్వారా శిష్యులకు అప్పచెప్పబడతా వచ్చింది. యేసు ప్రభువు ద్వారా అపోస్తలులకు అప్పచెప్తే అపోస్తలుల ద్వారా శిష్యులకు అప్పచెప్పబడతా ఉంది. ఈ అప్పచెప్పేటువంటి ప్రక్రియలో ఉండవలసినటువంటి లక్షణాలు, వాళ్ళు చేసేటువంటి పనులు, విధి విధానాలు అన్నీ కూడా స్పష్టంగా మనకి ఈ అపోస్తలుల కార్యములు, పత్రికలు చదువుతా ఉంటే మనకి అర్థం అవుతా ఉంటుంది. ఆ వ్యక్తులు, ఆ పేర్లు అవన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటే మనకి వాళ్ళ పరిచర్య అలా చేశారు, అలా జరిగించారు అనేటువంటి మాట జరిగింది. ఎక్కువ మేజర్గా ఏం జరిగిందంటే, అపోస్తలుల ద్వారా జరిగించిన పరిచర్య కేవలము 12 గోత్రాల వారి మధ్యనే మేజర్గా జరుగుతూ వచ్చింది. ఈ యొక్క రక్షణ సువార్త, యెషువా మెస్సియా గురించినటువంటి వార్త ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంది. అక్కడ యెరూషలేములోనే వాళ్ళకి గొప్ప హింస కలిగిద్ది, వాళ్ళు చెదిరిపోతారు. మళ్ళీ చుట్టుపక్కల యెరూషలేం దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనే వాళ్ళు పరిచర్య చేస్తా ఉన్నారు అనేటువంటి విషయం మనం 8వ అధ్యాయం అక్కడ చదువుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బయటకి యూదులకి ఆ దూరంగా దాన్ని తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక బలమైనటువంటి పని చేసేటువంటి ఆయన కావాలి. ఈ విషయాలన్నింటినీ కూడా మొట్టమొదటి నుంచి జాగ్రత్తగా అపోస్తలుల దగ్గరను, అపోస్తలుల తర్వాత దాన్ని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు బర్నబా. ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. ఆయన గొప్ప ధనవంతుడు. ఆయన ధనవంతుడు మాత్రమే కాదనమాట, ఆయన త్యాగం చేసేటువంటి వ్యక్తి. ఆయన గురించినటువంటి ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్తాం. ఆ బర్నబా అని అనగానే మనం అంతగా లెక్కలకు తీసుకోం.
ఎవరిని లెక్కలో తీసుకుంటే పౌలు గారిని, సౌలు అని పిలువబడినటువంటి పౌలు గారిని మనం ఎక్కువ లెక్కలో తీసుకుంటాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదువుతాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అంటే ఆదరణ పుత్రుడు అని ఉంటుంది చూడండి. హెచ్చరిక అంటే వార్నింగ్ కాదు, కంఫర్ట్ అనమాట. ఆదరణ పుత్రుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదం వద్ద పెట్టాను. ఒక్క ఏమంటారంటే సెంటు భూమి గొళ్ళ హండ మొత్తం అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. కానీ ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే ఆయన హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. ఆదరించడంలో, హెచ్చరించడంలో ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను నేను. ఈ బర్నబా ఎంత ఆదిమ సంఘంలో ఎంత కీలకమైనటువంటి పని చేశాడో తెలుసా? ఈయన కనుక అలా నిలబడకపోతే, అంటే దేవుడు నిలబెట్టాడు, అందుని బట్టి స్తోత్రం. ఒకవేళ ఆయన లేకపోతే ఏంటా అనే ఒక ఊరికి చిన్న తలంపుదో, మనకి 4 సువార్తలు, 4 చేత ఒక సువార్త రాయబడింది. దానిలో 3 ఉంటాయి, 1 ఉండదు. అలాగే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. దానిలో 15 పుస్తకాలు ఉండవు. 15 పత్రికలు కానీ అవన్నీ ఉండవు. అంతగా పరిచర్య చేయడానికి చాలా కీలకమైన వ్యక్తి. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడి అంత కీలకమైనటువంటి పని చేశాడు. ఆయన చేసిన పరిచర్య అంత గొప్పదనమాట. ఆయన గురించి మనం ఎప్పుడన్నా తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ముందుకు వెళ్దామండి. ఈ యొక్క అంత్యయుగ సంఘంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పంపించబడినటువంటి ఆయన ఎవరంటే పౌలు, బర్నబా. పౌలును, బర్నబాని అభిషేకించి పరిశుద్ధాత్మ చేత పంపబడ్డాడు. వీళ్ళు ఎలా అపోస్తలులు అంటే 12 మంది ఏమో యేసుక్రీస్తు చేత పంపబడినవారు. వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. అది మనం 13:4 చదివితే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయుకును నుండి ఓడ ఎక్కి గొప్పకు వెళ్ళిరి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి వీరు ఇంకా దేవుని వాక్యాన్ని ఎలా ప్రచురం చేశారో చూడండి. తర్వాత వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురపరచుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. ఈ యోహాను గురించినటువంటి మన సందర్భాల్లో మళ్ళీ తర్వాత చూద్దామండి. ఈ యోహాను ఎలా వాళ్ళకి పరిచయం చేశాడు. యోహాన్ అంటే మళ్ళీ మనం ఎవరో అనుకోవద్దు. మార్కునే యోహాను కూడా అంటాం. కాబట్టి ఈ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళు ప్రచురం చేస్తా వచ్చారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్య పరిచర్య చేసేటువంటి విషయంలో ఎంతో అపోస్తలులుగా మనం ఇంకో మాట చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుడు, దేవుని చేత పంపబడిన అపోస్తలుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పంపబడిన అపోస్తలులు 12 మంది. పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి వారు వీళ్ళిద్దరితో మొదలయ్యి చాలా మంది ఆత్మ చేత పంపబడి, వీళ్ళు ఈ పౌలు గారు పంపించినటువంటి వాళ్ళు యాకోబు, తీతు, తిమోతి, ఇటువంటి వాళ్ళు, సీల, వీళ్ళంతా కూడా ఆ పౌలు గారి చేత సంఘాలకి పంపబడినటువంటి వాళ్ళలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. అంటే శిష్యరికం చేసినట్టు శిష్యులైనటువంటి వాళ్ళు నెక్స్ట్ ఆ యొక్క పారంపర్యను, లేకపోతే ఆ యొక్క పరిచర్యను, ఆ సేవను
మనం ఏంటంటే ఆ ఆచారాన్ని దాన్ని ఏమంటారంటే మనం సర్వీస్ అంటాం. మాకు ఫస్ట్ సర్వీస్ ఈ టైం ఉంటుందండి అంటే దేవుని మందిరంలో చేసేటువంటిది లేకపోతే సంఘంలో చేసేటువంటి ఆ పనిని ఇలా వ్యక్తుల యొక్క ఆధీనంలో ఒకప్పుడైతే సింగిల్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళు దాని పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. అందుని బట్టి వాళ్ళు చేసినటువంటి పౌలు ఉన్నారు, మేజర్ గా పౌలే ఈ పరిచర్యను ఎక్కువగా ముందుకు తీసుకెళ్తా జరిగింది. పౌలుతోనే ఈ గ్రంథస్థం చేయబడినటువంటి అపోస్తల కార్యంలో ఉన్నటువంటి ఈ సంగతులన్నీ గ్రంథస్థం చేసిన లూకా గారు ఉంటారన్నమాట. ఈ లూకా గారు ఉంటారు. అనుజనులను తీసుకెళ్ళడానికి చాలా కీలకమైన వ్యక్తి. ఒక టీం, పౌలు గారికి ఒక పరిచర్య చేయడానికి ఒక టీం ఉంది. ఆ టీంలో బర్నబా దగ్గర నుంచి లూకా దగ్గర నుంచి ఇలాంతా పేర్లు ఆయన ప్రస్తావన ఆయన లేఖల్లో పత్రికల్లో వస్తా ఉంటాయి. అవన్నీ ఆ పత్రికల్లో రాయబడినటువంటి అన్ని ప్రియమైనటువంటి ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా వీలు చూసుకుని ఆ పౌలు గారితో పరిచర్యలో పాల్గొందినటువంటి వాళ్ళందరి పేర్లు ఒకసారి లిస్ట్ రాసుకోండి. చాలా ఉపయోగం వాళ్ళతో. అవేంటంటే వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లారు. మొదటి శతాబ్దంతో అయిపోయింది ఇది. రెండో శతాబ్దం వాళ్ళు తర్వాత అలా మొదటి 100 శతాబ్దంలో వ్యాప్తించినటువంటిది 325 వరకు దాన్ని బాగా దాన్ని ఏమంటారంటే బహుబలంగా దాన్ని పరిచర్య చేసి వాడబడ్డారు. మౌలు కాదండి, ప్రాణాలకి సైతం చంపడానికి ఎవరైనా ఎదుగుకొస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు యేసు ప్రభు యొక్క నామం కోసం, ఆ యొక్క రక్షణ సువార్త కోసం. దేవుని పక్షంగా వాళ్ళు అంతగా వాళ్ళు నిలబడతా వచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా దేవుని యొక్క మాటను బయటికి చెప్పడానికి ఎక్కడ కూడా సందేహించలా. యేసు ప్రభువే వాళ్ళకి రాజు అని, ఆ ఏలికని వాళ్ళు ఎక్కడ కూడా ఆయనకి లోబడతాం కానీ మీరెవ్వరికి లోబడం అని చెప్పి అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఓకే, మనం ఇలా పరిచయం చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఈయన చేసిన దాన్ని ఒకసారి మనం చూద్దామండి. కొరింథీ రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయం 2వ పత్రిక కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. కాగా మేము ఆయన తోడి పనివారమై, ఈ ఎవరి తోడండి? ఈయన ఎవరి తోటి పనివాడు? మేము ఎవరితోటి పనివారం అనుకుంటున్నారంటే ఈ క్రీస్తు తోడి పనివారం. ఇప్పుడు పరిచయం చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను క్రీస్తు తోడి పనివారం అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా అనగలుగుతున్నారా? చాలా ఇంపార్టెంట్ మాట అండి. ఎవరు పని చేసినా సరే క్రీస్తు తోటి పనివారుగా దేవుని పని చేయాల. ఎలా చేశారు వీళ్ళు? ఎలా చేశారండి? 3వ వచనం చదువుతానండి. 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమీ కలుగక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరల్లోను ప్రయాసములలోను జాగరముతోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకములమై ఉండి అన్ని స్థితులలో
మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండక నుండి సత్యవంతులము, తెలియబడని వారమై మట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఈ వచనాలని చాలా ప్రతిదీ కూడా, ప్రతి పాయింట్ కూడా, ప్రతి మాట కూడా ఎంతో అమూల్యమైనవి, ఎంతో అమూల్యమైనవి. ఒకప్పుడు నేను ఎంతో బాధతో, దుఃఖంతో, బాధతో, ఇబ్బందుల్లో నేను పరిచర్య ప్రారంభించాను. ఇప్పుడైతే దేవుడు నాకు ఏమిచ్చాడండి? ఆశీర్వాదం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు. చెప్పుకోవట్లేదండి మనం ఎంట్లది మాట. ఏంటన్నా నువ్వు ఇన్నేళ్ల నుంచి సేవ చేస్తున్నావా? ఇన్నేళ్ల నుంచి ఏంటి ఇంకా ఇలాగ ఉన్నారా? 10 మందేనా మీ సంఘంలో? ఇంకా పూలు గుడిసేనా? ఇంకా రేగుల షెడ్ అని అనుకుంటా. అది కాదు కదా. నువ్వు కొలిసే కొలత, మెజర్మెంట్ ఎలా ఉంది? మెజర్మెంట్ ఎలా ఉందండి? శ్రమలో ఉందా? ఇబ్బందుల్లో ఉందా? ఇరుకుల్లో ఉందా? దెబ్బల్లో ఉందా? చెరసాల్లో ఉందా? అల్లల్లో ఉందా? ప్రయాసంతో ఉందా? జాగారంతో ఉందా? ఉపవాసంలో ఉందా? ఓర్పుగల ఉందా? ఎందుకు కలుగుతాయి? ఎవరో కాదండి, సర్వసత్యంలో నువ్వు నిలబడాలని, దేవుని ఆత్మ చేతను నడిపించబడాలి, ఈ పరిచర్యలో నేను పాలు పొందాలి, ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీకు ఎదురయ్యన్నీ అవాంతరాలే, అభ్యంతరాలు, హేళనలు, నిందలు, అవమానాలు. ఇవే. అసత్యం చెప్పు, గుంపు పోగు చేసుకో, భజన చేసుకో, ఓకే మంచిది. జ్ఞాపకం చేసుకోండి, అందరూ అలా చెప్తున్నారు, మనం అలా చెప్తే మనకు కూడా 4 రూపాయలు వస్తాయి అనుకుంటే మనం అంత దౌర్భాగ్యం ఇంకోలేరండి. ఎవరో నిలబడపోయినా మనం దేవుని వాక్యపక్షంగా నిలబడాలి. ఎవరో మనకు సహకరించినా సహకరించపోయినా సరే, ఎవరో మనల్ని చేరదీసినా చేరదీగిపోయినా నువ్వు ఒంటరిగా అయినా దేవుని పక్షంగా సేవ చేసి చావు. అపోస్తలుల కంటే మనమేం గొప్పవాళ్ళం కాదే. ఏ అపోస్తలులు, ఏ శిష్యులు కూడా, ఎవ్వరు కూడా హ్యాపీ లైఫ్ అనుభవించిన ఒక్క సందర్భం కూడా మనకు కనబడదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకన్నా మనం అయ్యే కోరుకోవాలంటే దేవుని పక్షంగా ఉంటే అవన్నీ మనకు దూరం అవుతాయి. హ్యాపీ లైఫ్ దూరం అయితే, మనల్ని మెచ్చుకునేవాళ్ళు దూరం అయిపోతారు, మనతో ఉండేవాళ్ళు అభ్యంతర పడిపోతా ఉంటారు. గ్రూపులో అందరూ సగం ఏంటి, పావువంతు ఒకళ్ళే మిగులుతారేమో. అదే దేవుడికి దూరంగా ఉంటే, ఒక్క వెంట్రుక వాసి దేవుడి దగ్గర జరిగితే మనతో గుంపు మామూలు ఉండదు. ఈ ఆన్లైన్ లో 100 మంది వచ్చేస్తా ఉంటారు అనమాట. కారణం ఏంటి? అపోస్తలులు అప్పచెప్పినటువంటి, లేకపోతే యేసుక్రీస్తు వారు అప్పచెప్పినటువంటి ఆ శిష్యరికం, అభ్యాసం చేయబడినటువంటి శిష్యరికంలో నుంచి మనం తప్పిపోతున్నాం కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ యొక్క దుష్ఫలితం. దాని నుంచి పక్కెళ్ళిపోతున్నాం. మనల్ని అందరూ మెచ్చుకుంటున్నారనుకోండి, మనం మెచ్చుకుంటున్నారనుకోండి, ఏమవుతుందంటే, మెచ్చుకుంటే ఏమవుతుంది? దేవుణ్ణి మెప్పించేవాళ్ళంగా, దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఉండాలి కదా. పౌలు గారు ఎంతమంది ఉన్నారండి? పేతురు గారికి ఎంతమంది ఉన్నారు? యాకోబు గారికి ఎంతమంది ఉన్నారు? యోహాను గారి చుట్టూ ఎంతమంది ఉన్నారండి? చెప్పండి. పేతురు గారు, యోహాను గారు కనీసం సంఘాలతో, వారి కుటుంబాలతో కలిసైనా ఉన్నారేమో. కానీ పౌలు గారు కూడా భార్య కూడా లేకుండానే సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్యన కలిసి వాళ్ళతో జీవనం చేస్తూ, వారితో కలిసి ఉండి
కాపురం అనే పదం ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళతో సహజీవనం చేస్తూ, వాళ్ళతో సంచారం చేస్తూ, సహోదరత్వాన్ని కలిగి ఉన్నటువంటి, తనకు జీవితం చూశాస వరకు ఇదిగో నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటే నా పరుగు తుదముట్టించుకుంటున్నటువంటి స్థాయిలో తను ఉండగలిగాడు. పరిచర్య విషయంలో మనం ఏమని చూసుకుంటున్నాం? ఒకసారి మనము ఎఫ్సి పత్రికలో ఉన్నటువంటి ఒక సంగతి చూద్దాం. ఎఫ్సి పత్రికలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫ్సి పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. 5 విధాలైనటువంటి పనులు కలిగి సంఘంలో ఉన్నారు. ఇవి దేనికి జరగాలి? క్రీస్తు యొక్క శరీరమైనటువంటి, క్రీస్తు శిరసత్వంలో ఉన్నటువంటి సంఘం, దేవుని సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి ఈ పరిచర్య ధర్మం జరిగించాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని విధానం కలిగి ఉండాలి. ఇప్పుడున్నా చూడండి, అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. ఆయన సువార్థికుడు, ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త, ఆయన కాపరి, ఆయన ఉపదేశకుడు, అన్ని ఆయనే. ఆయన పాట పాడతాడు, ఆయన ప్లే చేస్తాడు, ఆయన వాకింగ్ చేస్తాడు, ఆయన సంఘాలు ఎత్తుకుంటాడు. ఇంకెవరికి తెలియదు గప్పు. ఈ పాస్టర్ అనే కాన్సెప్ట్ పెట్టారు క్రీస్తు విరోధులు. ఒక చర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు. క్రీస్తు విరోధం అనేటువంటి, క్రీస్తు సంఘంగా ఉండేటువంటి దానికి శిష్యులు మాత్రమే ఉన్నారు. బాధ్యత కలిగినటువంటి సహోదరులు మాత్రమే ఉన్నారు. పెద్దలు ఉన్నారు సంఘాన్ని సంరక్షించి చేయడానికి. ఆ పెద్దల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే అపోస్తలుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, సువార్తికులుగా ఉన్నారు, కాపర్లుగా ఉన్నారు, ఉపదేశకులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తేనేనండి ఓ సంఘం సరైనటువంటి విధాలుగా నడిపించబడింది. ఫంక్షన్స్ అన్ని కూడా చక్కగా జరగాలి. ఓ ప్రభుత్వం నడిపించడానికి యంత్రాంగం కావాలి. అలాగే క్రీస్తు యొక్క శరీరంగా పిలువబడినటువంటి సంఘం అది ఫంక్షన్ చేయడానికి, నడిపించబడటానికి ఈ 5 చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడు అనగానే నేను అపోస్తలుడు అని తాను డిక్లేర్ చేసుకుంటాడు. ఎవరు పంపించారు ఆయన? నేను సువార్థికుడిని అని చెప్పి ఒక ఆయన డిక్లేర్ చేసుకుంటాడు. ఇదేంటి? ఎవరికి సువార్థికుడు నువ్వు? నేను ప్రవక్తనండి, వాక్యోపదేశకుడిని, నేను కాపర్నండి. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది. విడిపోయి జరుగుతోంది. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు, అందుకనే పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు పరిశుద్ధులుగా వాళ్ళు సంపూర్ణం కావట్లేదు. నేను పరిశుద్ధుడు అనుకుంటున్నాను అంతే. నేను పరిశుద్ధుడుగా ఉన్నానో లేదో నాకే తెలియట్లా. నన్ను అడగండి, బ్రదర్ నువ్వు విశ్వాసివా? ఎస్ విశ్వాసి. నువ్వు పరిశుద్ధుడువా? నో వాయిస్. ఎవరో కదండి, ఎవరినో మనం అనొద్దండి, మనం ప్రశ్నించుకుందాం. నాలో ఏ లక్షణం ఉంది, నాలో ఏ విధమైనటువంటి గుణగణాలు ఉన్నాయి, క్రీస్తు యొక్క లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉండి పరిచర్య చేస్తేనే ఆ పరిచర్యను ఎవరు చూశారంట? ఎంత ఆధిక్యత అనుకుంటున్నారు? ఆ మౌన విషయం కదండి. అలా దీనిలో అపోస్తలుల కార్యములు
తర్వాత వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఆ స్టాండర్డ్ ని, ఆ పరిచర్య ధర్మం జరిగించేటువంటి ఆ స్టాండర్డ్ ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తారండి, అసలు దేవదూతలు సైతం ఆ యొక్క పరిచర్యను చూడాలని తొంగి చూస్తా ఉన్నాయంట. మౌన విషయం కాదండి, మౌన విషయం కాదు. సో చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 12వ వచనం. పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా, పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. సువార్త ప్రకటించే వ్యక్తి ఆత్మ వలన నింపబడి ఉండాలి. ఈ బైబుల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, వాక్చాతుర్యం ఉంటే సరిపోదు. అతనికి సంబంధించినటువంటి లౌక్యం, శరీర సంబంధమైనటువంటి ఏ యోగ్యత అతనికి మనం లెక్కలో తీసుకోవద్దు. మనకి వాక్యోపదేశం చేసిన ఆత్మ చేత నడిపించబడుతున్నారా లేదా, ఆత్మ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతున్నారా లేదా, అగ్ని బాప్తిసం పొందుతున్నారా లేదా. నీటి బాప్తిసం అందరూ తీసుకుంటారు, కానీ దానిలో కూడా కొన్ని పారంపర్యాలు చేరిపోయినాయి. సరే, మన వరకైతే మనం ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి మనకు మనం సరి చేసుకుందాం అండి, మిగిలిన వాళ్ళు ఎవరిని వద్దు. మనం చెప్పే వాక్యం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాయబడినటువంటి ఈ వాక్యానికి ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి. దీనిలో నుంచి అయినటువంటి మాటల నుంచి ఏదో స్టోరీ కల్లి, ఏదో సంగతులు ఎక్కడో విన్నాయి అవన్నీ వద్దండి, దీనిలోనే చెప్పాలి. బయట వాళ్ళు అలా చెప్తా ఉంటారు, కథ చెప్తా ఉంటారు, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, మీరు అప్పుడు వెళ్ళినప్పుడు అది జరిగింది, ఇచ్చి వెళ్ళినప్పుడు జరిగింది. అవన్నీ కూడా అవి మూలం కాదు మనకి. దీని నుంచే ఒకవేళ దాని ఎక్స్పీరియన్స్ ని మనం యాడ్ చేసుకుంటాం, ఆ అనుభవాన్ని మనం యాడ్ చేసుకుంటామే కానీ అదే మనం ప్రామాణికంగా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. చూడండి, పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై. చూడండి, పేతురు గారు అంత చక్కగా చెప్తున్నాడు. తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసులన్న సంగతి వారికి బయలుపరచబడును. ఈ రక్షణ పరిచర్యను చేయడానికి, ఒక వ్యక్తిని రక్షించడానికి చేసినటువంటి ఈ పని వాళ్ళ ఏదో ప్రయోజనం కోసం కాదు. నా పేరు కోసం నేను ఇతరులకు చెప్పకూడదండి, నా ప్రయోజనం కోసం ఇతరులకు నేను వాక్యం చెప్పకూడదు. వాళ్ళ నుంచి నేను ఏదో కానుకాశించి వాళ్ళకి వాక్యాన్ని అసలు చెప్పకూడదు. మీ కొరకు తాము పరిచర్య చేసిరని, తమ కొరకు కాదు, వాళ్ళ కోసం కాదు. పరిశుద్ధాత్మ వలన మనం ఈ సువార్త ప్రకటిస్తే ఆ ఘనతంతా అదంతా కూడా క్రీస్తు శిష్యులుగా దేవుడికే చెందాలి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా, మన ద్వారా, క్రీస్తు ద్వారా దేవుడికే మహిమ చెందాలి, మహిమ ఆయనకే కలగాలి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, సువార్తలు చదువుతూ ఉంటే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కార్యాలన్నింటిని బట్టి వాళ్ళు చాలా మంది దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరచడం జరిగింది. అపోస్తలులు ఒకనొక సందర్భంలో బర్నబాని, పౌలు గారిని వాళ్ళ దేవతల్లో ఒక దేవతగా వాళ్ళు కొలుస్తాకి వాళ్ళు ప్రారంభిస్తే వాళ్ళని సాగిలపడి, అయ్యా మేము అయ్యలారా మీలాంటి మనుషులు మేము ఇలా కాదు అని వారించి చాలా ఇబ్బంది పడి ఇలా కాదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మనల్ని ఎవరైనా అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్నా నువ్వు ఇదంట, అప్పుడప్పుడు అన్నా నువ్వు బాగా చెప్తున్నా అంటే నాకు భయం వేస్తా ఉంటది. ఎక్కడ నేను
దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి దానికి నేను ఆపాదించుకుంటాను. అనాని ద్వారా దేవుడికి మహిమ కలుగును గాక. అది మన యొక్క సరైనటువంటి పదజాలం అయి ఉండాలి. ఈ వాక్యం వినడం ద్వారా దేవుడికి మహిమ కలగాలి. మన యొక్క ప్రతి చర్య కూడా, ప్రతి మాట కూడా దేవుడికి మహిమకరంగా ఉండాలి. ఏ విషయంలో ఎప్పుడు కూడా మనకి చిన్నపాటి గుర్తింపు కూడా మనం కోరుకోకూడదు. చూడండి ఇలా పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించిన వారి ద్వారా మనకి తెలియబడినటువంటి ఈ సంగతుల విషయంలో ఎన్ని తెలుసుకునేటువంటి మన ద్వారా ఏం జరుగుతుంట, దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడ కూర్చున్నారు. దేవదూతలు చూస్తున్నాయి మన ద్వారా దేవుడి పని ఎంత ఘనంగా జరగబడుతుందా అని. అది జ్ఞాపకం పెట్టుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం మనుషులు చూడడం కాదు, దేవదూతలే వచ్చి మనం చేసే పని చూడాలా. ఎప్పుడు కూడా మన మైండ్ లో అదే ఉండాలి. దేవదూతలు చెప్తున్నాయా దేవునికి సరైన సమాచారం ఇస్తున్నా మన గురించి? సరైనటువంటి విధంగా మనం వెళ్తున్నామా? మామూలు విషయం కాదండి. ఈ పరిచర్య చేయడానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలి. ఒకసారి మనం వీళ్ళు పరిచర్య పారంపర్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఆ దేవుని యొక్క సువార్త వ్యాపించడానికి ఎలా తీసుకెళ్లారో కొలసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుము. చూడండి, వాళ్ళు ఒక ఆయనకి అప్పచెప్పారు ఆ పరిచర్యను కొనసాగించమని. అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చడానికి జాగ్రత్త పడమని, దీన్ని జాగ్రత్త చేయి అర్కిప్పుతో చెప్పుడు. అంటే ఆ తర్వాత ఇంకో సంఘం అలా ఒకళ్ళు అప్పచెప్పుకుంటా పోయింది. అది ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకరి తర్వాత ఒకళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎఫ్రా అనేటువంటి వ్యక్తి గురించి కూడా పై వచనాల్లో చెప్తూ, ఇతడు మీ కొరకును 13వ వచనంలో లౌదికీయ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇలా వ్యక్తులు ఉన్నారు. లోకానుప్రియుడు దేమ, సుంఫాకు, అలాగే కొంతమంది వ్యక్తులు ఇంకా ఉంటాయి, యూస్తు, అట్లాంటి వ్యక్తుల పేర్లు ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ కొలసీ సంఘానికి తుకికు, ఒనేసిము, ఇట్లాంటి పేర్లు ఈ చివరిలో, ప్రతి లేఖ చివరిలో కొంతమంది వ్యక్తుల పేర్లు ఉంటాయి. ఆ వ్యక్తులు ఎవరంటే వాళ్ళు ఆ శిష్యులు అనేటువంటి శిష్యత్వం చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొంది దేవుని ఆత్మ చేత ఆ నడిపింపులోకి ఈ పరిచర్యను, ఈ వాక్యాన్ని మిగిలినటువంటి తర్వాత తరాలకి అందించడానికి వాళ్ళు నిర్ణయించడం, తీర్మానం చేసుకుని వెళ్ళినటువంటి దేవుడి ఏర్పాటులోకి వచ్చినటువంటి వ్యక్తులు. దేవుని ఏర్పాటుని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అలా తరాల్లో ఏమవుతుందంటే అది పలసనం అయిపోయింది, కలుషితం అయిపోయింది. ఈ ప్రారంభ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థాయి పరిచర్య తీవ్రత ఇప్పుడు పోయింది. ఇప్పుడంతా యూట్యూబ్ పరిచర్య, ఫేస్బుక్ పరిచర్య, ఇలా తయారైపోయాం. వ్యక్తుల్ని బలపరచడం, వ్యక్తులతో వాక్యాన్ని అనుసంధానం చేయడం, కేవలం దేవుని వాక్యమే వాళ్ళకి వాక్యం అని అనుకోకుండా ప్రసంగం దేవుడి వాక్యం అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు వరకు ఉన్నటువంటి విషయాల్లో మనం ఒకసారి సరి చేసుకుందాం. ఇంకా మిగిలినటువంటి సంగతుల ముందుకు రానున్న రోజుల్లో మరోసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం.